ఇసుక పర్మిషన్ ఇవ్వడానికి సమయం ఉంటుంది, కానీ ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్ పూర్తయినా కూడా అధికారి పర్యవేక్షించడం లేదని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారి కొప్పుల పద్మ భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. స్వయంగా హౌసింగ్ ఏఈతో వివాదం జరిగింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యాలల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే యాలల మండల కేంద్రానికి చెందిన కొప్పుల పద్మ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. దీంతో ఆమె ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఇల్లు బేస్మెంట్ పూర్తయింది. దీంతో అధికారి పరిశీలించాలని లబ్ధిదారుని పద్మ తన భర్త నర్సింలకు తెలుపగా నర్సింలు హౌసింగ్ ఏఈ వద్దకు వెళ్లి తన గోడును విలపించుకున్నాడు. తనకు సమయం లేదని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఇసుక పర్మిషన్ ఇవ్వడానికి టైం ఉంటుంది, కానీ పర్యవేక్షణ చేయడానికి టైం లేదంటూ అధికారిని నిలదీసిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేను వారం రోజులు కాల్ చేయవాలి. ఎవరు చెప్తాను? ఒక మాట చెప్పండి, ఈ బేస్మెంట్ ఎప్పుడైంది? వారం రోజులు అయిపోయింది. న్యాయాలకి ఒక టైం ఇచ్చేస్తా, మీ పట్టేలు అడగండి. సరే ఈ రోజు వస్తా, ఎన్ని అయినా అది పెట్టండి, అన్నీ చేసేస్తా అని చెప్తా. అంత వెరిఫికేషన్ అయిపోయినాక చేసుకుంటా. మీరు అప్పుడు దాకా కంప్లీట్ కాలేదు. మీరు మళ్ళీ రేపు రమ్మంటే ఎవడొస్తాడు? మీ కలెక్టర్ దగ్గర కాదు, మీరు ఎమ్మెల్యే దగ్గర పోండి. మాకేం మాకు ఎందుకు చెప్తారు మీరు? అదే మళ్ళీ ఎందుకంటే నీ ఛార్జింగ్ అయిపోతుంది కదా, అక్కడ మాట్లాడుతూ చేస్తా, లేకపోతే రాసి మాట్లాడతాను. నీకు చేయను. మంచి మీరు రెస్పెక్ట్ చేయకపోతే మేము ఎందుకు చేస్తాం? తప్పు మాట్లాడు. నీకు ఏమన్నా మళ్ళీ అగోరపట్టి పోమంటే ఏం మాట? నాకు అది కూడా వీళ్ళు వాళ్ళకు పర్మిషన్ ఇవ్వకుండా కానీ మా ఫోటో కొట్టుకు రాదు నీకు. ఇంకేపు వచ్చి కాదండి, అది చెప్పేది అది మా తప్ప ఫోటో కొట్టుకు వస్తే అయిపోయింది, పని అయిపోతుంది కదా నీకు. ఈ రాసుల తర్వాత విషయం ఏం కాకుండా రైటింగ్ పరంగా రాస్తుండే కదా, ఇక్కడ పోతుంది అది. ఇప్పుడు ఫోటో స్కానింగ్ అవుతుంది కదా నీకు. నేను తప్పు మాట్లాడుతున్నా. మీది ఎన్ని రోజులు బేస్మెంట్ అయ్యి? వారం రోజులు. వారం నుంచి ఇన్స్పెక్షన్ రాలేదా? సార్ తెలుసు ఆల్రెడీ వస్తా అంటే ఇన్ఛార్జ్ కాబట్టి, కాకపోతే మనం ఇబ్బంది పెట్టదు అన్నట్టు మనం కూడా ఏమనలేదు సార్. ఈసారి అడలేదు ఏది ఉన్నా సార్ ఒక్క నిమిషం సార్. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.